This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ వాచింగ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్ చూడండి, మళ్ళీ ఈరోజు ఇంకొక పార్ట్ టైం జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు, బ్రో పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ పోస్ట్ చేయ బ్రో అనేసి అన్నారు. దట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇది. సో మీరు ఖాళీగా ఉన్న సమయంలోని మీ ఫ్లెక్సిబిలిటీ బేస్ చేసుకొని బ్రహ్మాండంగా అయితే ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకి వెరో డేటా నుంచి ఇంకొక కొత్త హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ అయిందన్నమాట. సో గూగుల్ మ్యాప్స్ మీద మీరైతే వర్క్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఈ యొక్క ఇది ప్రాజెక్ట్ బేస్డ్ మనకి వర్క్ ఉంటుంది అన్నమాట. బేస్డ్ ఆన్ దట్ ఆ ప్రాజెక్ట్ కనుక మీకు అసైన్ అవుతే ఆ ప్రాజెక్ట్కి తగ్గట్టుగా మీరు వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆ యొక్క అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. అండ్ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తుంటే మీకు అప్లై దొరుకుతుంది. అది క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని యాక్సెస్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఎస్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి వెరో డేటా యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని వర్క్ చేసే కంపెనీలు అన్నింటికీ కూడా వీళ్ళు డేటా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు అన్నమాట, వెరో డేటా వాళ్ళు. సో వీ లోకలైజ్ వాళ్ళ యొక్క కంపెనీ అన్నమాట వెరో డేటా అంటే. ఓకే, సో ఫ్రీలాన్స్ మ్యాప్స్ రివ్యూవర్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి, ఇండియాకి సంబంధించి. ఓకే, చూడు, జస్ట్ 4 days అగో మనకైతే స్పాట్ అయింది. రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. దట్ మీన్స్ ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. సో గైస్ చూస్తే మనకి ఏఐ మ్యాప్ పర్సనలైజ్డ్ రిలవెన్స్ రేటర్ ఇంగ్లీష్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ లొకేషన్ మనం గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేసాం అనుకోండి. ఓకే, ఎగ్జాక్ట్ గా ఆ యొక్క పర్టికులర్ లొకేషన్ ఓపెన్ అవుతుందా లేదా, ఆ యొక్క పర్టికులర్ లొకేషన్ కి రీడైట్ అవుతుందా లేదా అన్ని కూడా మీరైతే చెక్ చేసి ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేసి అండ్ దానికి రేటింగ్ ఇస్తే సరిపోతుంది అనమాట. అది యాక్చువల్ వర్క్. మీరు ఇక్కడ చూడొచ్చు అబౌట్ ది రోల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో వెరో డేటా సీకింగ్ ఫర్ డీటెయిల్ ఓరియంటెడ్ ఇండివిజువల్ టు సపోర్ట్ ఏఐ ప్రాజెక్ట్ ఫోకస్డ్ ఆన్ ఎవాల్యూటింగ్ పర్సనలైజ్డ్ సర్చ్ అండ్ లొకేషన్ రికమెండేషన్స్. ఓకే, ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుందా లేదా అనేసి ప్రాపర్ గా రికమెండ్ చేస్తారన్నమాట. ఇన్ దిస్ రోల్ యూ విల్ అసెస్ రెలవెన్స్, అంటే ప్రాపర్ గా ఆ రెలవెన్సీ ఎలా ఉంది. ఓకే, మనం ఇచ్చిన క్వైరీకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా, ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి డిస్ప్లే చేస్తుందా లేదా చెక్ చేస్తారన్నమాట. ఓకే, కీ రెస్పాన్సిబిలిటీ చూడండి, రివ్యూ పర్సనలైజ్డ్ సర్చ్ క్వైరీస్ రివ్యూ చేస్తారు. రెలవెన్స్ అండ్ యూజ్ఫుల్నెస్ ఆఫ్ సజెస్టెడ్ ప్లేసెస్ గురించి మీరైతే ఎవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, మనకి ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని వచ్చిన రిజల్ట్స్ కి మీరు రేటింగ్ ఇస్తారనేసి ఇక్కడ తెలుస్తుంది. ఓకే ఓకే, సో మరి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియాలో లొకేట్ అయి ఉండాలి. మన ఇండియన్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్లో, మీకు ఇంగ్లీష్లో కొద్దిగా ఫ్లూయెన్సీ ఉండాలి, మీరు ప్రాపర్గా మాట్లాడగలగాలి, రాయగలగాలి. సో జీమెయిల్ అకౌంట్ ఉండాలి. గూగుల్ మ్యాప్స్, మేజర్గా గూగుల్ మ్యాప్స్ మీకు యూజ్ చేయడం రావాలి. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు ఫాలో ద డీటెయిల్ గైడ్ లైన్స్ అండ్ వర్క్ ఇండిపెండెంట్లీ. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బ్రో మరి ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే 18+ years ఆఫ్ ఏజ్ ఉండి ఇండియన్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. మీరు 12th పాస్ అయినా, డిప్లొమా అయినా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, హౌస్ వైఫ్స్ అయినా, నెక్స్ట్ కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు. మీకు మ్యాప్స్ మీద కొద్ది నాలెడ్జ్ ఉండి మీ దగ్గర కనుక ల్యాప్టాప్ కనుక ఆర్ డెస్క్టాప్ కనుక ఉంటే మీరు వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఇది రిమోట్ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ. సో ఎస్టిమేటెడ్ వర్క్లో చూడండి 8 to 10 hours పర్ ప్రాజెక్ట్ రౌండ్ మనకైతే ఉంటుందట. మీరు క్వాలిఫై అయితే మీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది. మీరు క్వాలిఫై అవుతుంది, అది మాత్రం గమనించండి. సో మీరు ఆ ప్రాజెక్ట్ అసైన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ చేసేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది టాస్క్ బేస్డ్లా ఉంటుంది అనమాట, గమనించండి. ఓకే, సో క్లారిటీ వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే నాకైతే కామెంట్ చేయండి. మంచి అప్డేట్ గైస్. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. అక్కడ నుంచి డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. సో ఎవరికి కూడా ₹1 పే చేయాల్సిన అవసరం లేదు, అది మాత్రం గమనించండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. ఇది వెరో డేటా యొక్క అఫీషియల్ పేజ్లో మనకైతే స్పాట్ అయింది. సో ఏది కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, సో చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.